ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా. హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే సూర్యోదయం అవుతుంది, అందుకే అందరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. పొద్దున్నే మీ అందరినీ ఒక మంచి ప్లేస్ కు తీసుకెళ్ళబోతున్నాను. న్యూజిలాండ్ లో ఈ రోజు మనం చూడబోయే ప్లేస్ కురవ్ పార్క్ అండి. ఈ పార్క్ కి ఒక స్పెషల్ ఉంది, అదేంటో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే ఈ పార్క్ కి వెళ్లే ఈ దారి చూడండి ఎంత బాగుందో. ఇలాంటి లొకేషన్స్ సినిమాలోనే ఎక్కువగా చూస్తాము. వీడియో ఫుల్ గా చూడండి, చాలా చాలా బాగుంటది. రండి చక్క పార్క్ కి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుకుందాం. మొత్తానికి మంచి మంచి లొకేషన్స్ మధ్యలో నుంచి ఈ పార్క్ అయితే వచ్చాము. మనం ఈ పార్క్ కి వచ్చేటప్పుడు వ్యూ చూసారు కదా ఎంత బాగుందో. పార్క్ లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ పార్క్ మొత్తం క్లియర్ గా కంప్లీట్ గా చూపిస్తాను మీకు. దాంతో పాటు ఈ పార్క్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం ఈ రోజు. మీరందరూ అలా రిలాక్స్ అవుతూ ఈ పార్క్ చూస్తూ ఉండండి. నేను ఈ పార్క్ గురించి చాలా విషయాలు మీతో చెప్తాను. అసలు ఈ పార్క్ ఎక్కడుందంటే న్యూజిలాండ్ లో రోట్రోవా అనే ప్లేస్ లో ఉందండి. దీని పేరు కురవ్ పార్క్. స్పెల్లింగ్ KUIRAU. కురవ్ పార్క్. మీరు గూగుల్లో సెర్చ్ చేయాలనుకుంటే చేయండి. ఇది రోటరోవాస్ నేచురల్ హాట్ స్ప్రింగ్ పార్క్ అండి, విచ్ ఇస్ లొకేటెడ్ రైట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ రోటరోవా. ఈ పార్క్ కి ఎంట్రన్స్ ఫీజు ఏమీ లేదు, ఫ్రీ. మనకి ఎంతసేపు కావాలంటే అంతసేపు విజిట్ చేయొచ్చు. అసలు ఈ పార్క్ లో స్పెషాలిటీ ఏంటి అంటే జియో థెర్మల్ అండి. రోటరోవా అనేది జియో థెర్మల్ యాక్టివిటీస్ కి చాలా ఫేమస్. ఈ పార్క్ పబ్లిక్ పార్క్, అందరికి ఎలా ఉంటది. ఇదిగోండి చూడండి, పొగలు వచ్చేస్తున్నాయి అన్నమాట పూల్ నుంచి. ఇదే అన్నమాట ఇక్కడ స్పెషాలిటీ. ఈ పూల్ ఇప్పుడు సలసల వేడి నీళ్ళగా మరిగిపోతుంది. దీని టెంపరేచర్ 100 degrees Celsius తో ఉంది. ఈ పూల్ ని జస్ట్ చూడడం వరకే, ఇందులో దిగి స్నానం చేయకూడదు. డేంజరస్ పూల్ అండి, ఆల్రెడీ బోర్డు కూడా పెట్టారు. ఈ పార్క్ మొత్తం ఇలాంటి పూల్స్ చాలా ఉంటాయి. ఎక్కడికక్కడ మనం నోటీస్ చేస్తూ ఉండొచ్చు, ఇలా పొగలు వచ్చేస్తూ ఉంటాయి. ఇవే కాదు, కొన్ని మడ్ పూల్స్ కూడా ఉంటాయి. బబ్లింగ్ వస్తూ ఉంటది, అంటే అలా అన్నం ఉడుకుతున్నట్టు సౌండ్ వస్తూ ఉంటది. అంతేకాదు ఈ పార్క్ లో ఉన్నంత సేపు మనకి అదొక రకమైన స్మెల్ వస్తుంది అనమాట, సల్ఫర్ స్మెల్ వస్తుంది. ఇదిగోండి బోర్డు ఉంది, డు నాట్ క్లైంబ్ ఓవర్ వాల్, ఎంటర్ ఆర్ బాత్ ఇన్ పూల్. ఇందులోకి దిగామనుకోండి ఇంక మన పని అయిపోయినట్టే, ఒళ్ళంతా మంటలు వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఈ పార్క్ లో ఎందుకు ఇలా హాట్ పూల్స్ ఉన్నాయి అంటే, న్యూజిలాండ్ లోని నార్త్ ఐలాండ్ లో ఒక వాల్కనిక్ రీజియన్ ఉంటది. టౌపో వాల్కనిక్ జోన్ అంటారు. మోస్ట్ డేంజరస్ ఏరియా అన్నమాట. ఈ జోన్ లో ఎక్కువగా హాట్ స్ప్రింగ్స్, మడ్ పూల్స్, వాల్కనిక్ క్రేటర్స్ ఉంటాయి. మరి ఈ పార్క్ రోటరోవా అనే ప్లేస్ లో ఉందని చెప్పాను కదా, ఈ రోటరోవా కూడా టౌపో వాల్కనిక్ జోన్ కిందకి వస్తుంది అనమాట. అందుకే మనకి ఈ ప్లేస్ లో హాట్ పూల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పార్క్ ఒక పబ్లిక్ గార్డెన్ అయినా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మనకి రకరకాల ఫ్లవర్స్ కనిపిస్తాయి. చాలా పెద్ద పార్క్ అండి, పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే పిల్లలతోని ఇలాంటి డేంజరస్ ప్లేస్ కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పార్క్ లో ఉన్నంత సేపు మనకి సల్ఫర్ స్మెల్ వస్తూ ఉంటది. అబ్బా, ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో.
ఈ పార్క్ లోని హాట్ పూల్సే కాదు మడ్ పూల్స్ కూడా ఉంటాయి, చూపిస్తాను. మనం ఈ పార్క్ లో తిరుగుతున్నంత సేపు ఎక్కడికక్కడ పొగలు వస్తూ కనిపిస్తూ ఉంటది, అంటే ఆ ప్లేస్ లో హాట్ పూల్ ఉందన్నమాట. అసలు ఈ పార్క్ కి కురవ్ అనే పేరు ఎందుకు పెట్టారంటే, కురవ్ అంటే మౌరీలోని స్టీమ్ అండి. మనం ఏదైనా ఇంట్లోని స్టీమ్ చేసినప్పుడు పొగలు ఎలా అయితే వస్తాయో ఈ పార్క్ లోని కూడా హాట్ పూల్స్ నుంచి అలానే పొగలు వస్తూ ఉంటాయి కదా, అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. ఇదిగోండి ఇందాక మీకు మడ్ పూల్స్ చూపిస్తాను కదా, ఇదే అన్నమాట. మడ్ అలా మరుగుతూ ఉంటది వేడివేడిగా. ఈ పార్క్ ఒక కల్చరల్ సిగ్నిఫికెన్స్ అండి. ఈ ఏరియా అంతా కూడా ఒక ట్రెడిషనల్ మౌరీ విలేజ్ అండి. ఈ ప్లేస్ ని పూర్వం మౌరీస్ వంట చేసుకోవడానికి, స్నానం చేయడానికి యూస్ చేసేవారు. ఇప్పుడు మాత్రం ఇక్కడ గవర్నమెంట్ దీన్ని ఒక మంచి పార్క్ గా చేసి మౌరీస్ హిస్టరీని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇందాక మీకు మడ్ పూల్స్ చూపించాను కదా, అవి ఎప్పుడు కూడా చాలా హాట్ గా ఉంటాయి. అన్నం ఉడికినప్పుడు ఎలా అయితే బబుల్స్ వస్తాయో అలా ఇందులోని కూడా బబుల్స్ వస్తూ ఉంటాయి, అందుకే దీన్ని బబ్లింగ్ మడ్ పూల్ అంటారు. జియోథర్మల్ పవర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. అంతేకాదు ఈ పార్క్ లోని హాట్ స్ప్రింగ్స్ కూడా ఉంటాయి. సమ్మర్ లో కాకుండా వింటర్ లోని ఈ పార్క్ విజిట్ చేసాం అనుకోండి, ఆ హాట్ స్ప్రింగ్స్ లోని మన కాళ్ళు పెట్టి అలా కూర్చున్నాం అనుకోండి, హాయిగా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది అనమాట. దాన్నే ఫుడ్ బాత్ అంటారు, పబ్లిక్ ఫుడ్ బాత్ అన్నమాట. పార్క్ వచ్చిన వాళ్ళందరూ అందులో కాళ్ళు పెట్టి అలా కూర్చుని రిలాక్స్ అవుతూ ఉంటారు. ఆ ఫుడ్ బాత్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నెక్స్ట్. ఇదిగోండి చూడండి, ఎక్కడ పడితే అక్కడ ఇలా పొగలు వస్తూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి ఒక పార్క్. జియోథర్మల్ అనేది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు విన్నాను. భూమిలోని లోతైన ప్లేస్ నుంచి వచ్చే శక్తి అన్నమాట జియోథర్మల్ అంటే. మనం ఉంటున్న ఈ భూమి లోపల నీళ్లు వేడిగా కూడా ఉంటాయి, అలానే ఈ భూమిలో ఉన్న ఖనిజాలు, ఆ వేడి నీళ్లు అన్ని కలిసి లోపల కొన్ని రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలా జరగడం వల్ల ఈ భూమి పైన హాట్ స్ప్రింగ్స్, గీజర్స్, స్టీమ్, మడ్ పూల్స్ ఇలాంటి లక్షణాలను ఏర్పరుస్తాయట. ఇలా వచ్చిన నీటిలో ఉన్న ఖనిజాలు మన హెల్త్ కి చాలా మంచివని నమ్ముతారు. అందుకే చాలా మంది ఇలాంటి ప్లేసెస్ లో ఉన్న హాట్ స్ప్రింగ్స్ లోని వాళ్ళ కాళ్ళు పెట్టి అలా కొంతసేపు రిలాక్స్ అవుతూ ఉంటారు. పబ్లిక్ గార్డెన్ అయినా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. రోటోరోవాలోని ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ లో ఉన్న మడ్ పూల్స్, హాట్ పూల్స్ విజిట్ చేయాలి అంటే మనం కొంచెం అమౌంట్ కూడా పే చేయాలి. ఎందుకంటే హాట్ పూల్స్ లోని, మడ్ పూల్స్ లోని మనం కూడా దిగి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఆ పూల్స్ లోని వేడి మనకు సరిపడగా ఉంటది, అలా మెయింటైన్ చేస్తారు, అందుకే పే చేయాలి. ఇదిగోండి ఇందాక నుంచి నేను చెప్తున్నాను కదా ఫుడ్ బాత్స్ అని, ఇవే అన్నమాట. ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులోని కాళ్ళు పెట్టి అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు. గోరువెచ్చని నీటిలో కాళ్ళు పెడితే మనకు కూడా హాయిగా అనిపిస్తుంది కదా. ఈ రోటరోవా అనే ప్లేస్ జియోథర్మల్ యాక్టివిటీస్ కి చాలా ఫేమస్ అండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి యాక్టివిటీస్ ఉన్న పార్క్ ని, అందులోని పబ్లిక్ పార్క్. అందుకే ఈ రోజు ఎలా అయినా వీడియో తీసి నాతో పాటు మీ అందరికి కూడా చూపించాను. గుడ్డిది ఇందులో కాలు పెడతంట, అలా కాలు పెట్టేసి కొంతసేపు కూర్చొని రిలాక్స్ అయ్యింది. బాగా వేడిగా ఉండవు, గోరువెచ్చగా ఉంటాయి, బాగుంటది. ఈ రోజు న్యూజిలాండ్ లో ఒక మంచి ప్లేస్ మీకు చూపించాను అని అనుకుంటున్నాను. నాకు వీలైనప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అన్ని కూడా మీతో కూడా షేర్ చేసుకుంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక తప్పకుండా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇంతకీ ఈ రోజు మీకు చూపించిన పార్క్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా న్యూజిలాండ్ లో ఉంటే గనక ఇంకా ఏం ప్లేసెస్ విజిట్ చేయొచ్చో కామెంట్ చేయండి. ఇంతే ఈ రోజుకి పార్క్ నుంచి బయటకు వచ్చాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకో మంచి ప్లేస్ తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్. ఎంజాయ్ యువర్ రెస్ట్ ఆఫ్ ది డే. ఇంకో